ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మరొకసారి శుభములు. మనము లెంటులోని 5వ దినానికి వచ్చి ఉన్నాము. ఈ దిన ధ్యానాంశము ఆశ్రయ దుర్గము. అందుకు గాను మనకి పాత నిబంధన గ్రంథం నుంచి లేవికాండం 18వ అధ్యాయం 23 నుంచి 30 వచనాలు, అదేవిధంగా యోహాను సువార్త నుంచి 8వ అధ్యాయము మొదటి 11 వచనాలు ఈ దినానికి మరి పొందుపరచబడిన వాక్య భాగాలు. నేను ఎప్పుడు ఎక్కువగా చెప్తా ఉంటాను, ఇక్కడ సువార్త వాక్య భాగంలో ఏమైతే మనం ధ్యానించిన ఉన్నామో దానికి సమన్వయంగా సమాంతరంగా పాత నిబంధన గ్రంథం నుంచి కూడా ఆ వాక్యాన్ని అక్కడ జోడించబడింది. ఇప్పుడు మనం దాని గురించి పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. లేవికాండం 18వ అధ్యాయము 23 నుంచి 30 వచనాల్లో ఏమని రాస్తుందంటే, ఏ జంతువు నందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగ చేసి కొనకూడదు. అదేవిధంగా జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు, అది విపరీతము. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగజేసి కొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది కనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగ్రక్క వేయకుండానట్లు మీరు, అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని, అనగా సిటిజన్స్, ఎక్స్పాట్రియేట్స్, ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక, పైన చెప్పిన ఆ హేయమైన క్రియలు ఏది చేయకోకుండా ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలేను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు, ఆ జనాంగంలోంచి తీసివేయబడతారు. కాబట్టి మీకంటే ముందుగానున్న వారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగజేసుకొనకుండునట్లు నేను మీకు విధించిన విధిననుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో మోషే ద్వారా దేవుడు తన ప్రజలకు ఎప్పుడు కూడా క్లియర్గా మీరు నా కట్టడలను ఆచరించవలెను, నేను మీకు ఏ సంగతులు బోధిస్తున్నానో అవి మీరు పాటించాలి, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను ఇలాగ సెలవిచ్చుచున్నాను, ఒకవేళ ఇది చేయకపోతే మీరు ఇటువంటి ఇబ్బందులు లేదా మరి వినాశనానికి గురవుతారు లేదా శిక్షకు గురవుతారు. నేను విధించిన ఈ కట్టడలు మీ పిల్లలకు ఉదయం లేచినప్పుడు, దారిలో నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు వారికి బోధించాలి. వారి బాసికలన, అంటే ఇక్కడ కడతారు కదా దీని మీద నుదుటి దగ్గర, హిందువులు మ్యారేజ్ జరిగేటప్పుడు ఇక్కడ బాసికం కడతారు. ఆ విధంగా మరి మీరు మడికట్టుకు, అందుకనే గమనించి మరి నల్లతాడు కట్టుకుంటున్నారు వాళ్ళు, మడికట్టుకు కట్టి వీటినన్నిటినీ మీరు మీ పిల్లలకు బోధించాలి అని మరి ద్వితీయోపదేశ కాండంలో యెహోవా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు మరి ఆజ్ఞ ఇస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. మీరు నా నిబంధనలు విధులు నడుచుకుంటే దాని ప్రకారంగా మీకు
ఈ దీవెనలు ఇస్తానని చాలా లిస్ట్ ఉంది. ఒకవేళ మీరు వీటిని పాటించకపోతే మీకు వచ్చే శాపాలు కూడా ఇవి అని అక్కడ దీవెనలు, శాపములు రెండు మరి తెలుపబడినవి. ఇది మన యొక్క వాక్య భాగంలో పాత నిబంధన గ్రంథం నుంచి మనం తీసుకున్న వాక్య భాగానికి టైటిల్ ఏంటంటే అపవిత్రత హేయం. ఈ హేయం అంటే అపవిత్రత. ఇది ఏ విధంగా మనకి వస్తుంది? దీనికి సంబంధించిన 5 ఆజ్ఞలు ఇవి. అన్యజనులు ఏ విధంగా అపవిత్రులు, మనము ఏ విధంగా దానికి దూరంగా ఉండాలి అని ఒక 5 ఆజ్ఞల ద్వారా మరి మనం దీన్ని ధ్యానించవచ్చు. దాన్ని విశ్లేషణ. ఈ విషయములలో దేనిలోనూ మిమ్ములను మీరు అపవిత్రము చేసుకొనకుము. అది లేవియ కాండము మరి 18వ అధ్యాయంలోనే ముందు రాయబడి ఉన్నది. అంటే మనం 23వ వచనం నుంచి మనం చదువుకున్నాము. అయితే ఇక్కడ 18వ అధ్యాయము 6 నుంచి 23 వచనాల వరకు ఈ యొక్క విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నది. ఏమి చేయకూడదు, ఏం చేయకూడదో, ఆ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలో అవన్నీ రాసి, ఒకవేళ దానికి భిన్నంగా కానీ ఉంటే అది పాపము అని మనకి ఆజ్ఞ ఇచ్చారనమాట. ఈ ఆజ్ఞలు మీరు చదువుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా లెంగ్తీ స్క్రిప్చర్ కాబట్టి మరి ఇక్కడ కొన్ని 22వ వచనంలో స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది హేయము. ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దానివల్ల అపవిత్రత కలుగజేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు. మరి మనకందరికీ తెలిసిన విషయాలే. ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో ఇవి జరుగుతూ ఉంటాయి. కొంతమంది భార్య భర్తలు అడవిలోకి వెళ్ళి మరి హంటింగ్ చేయటానికో అలా అలా వెళ్ళినప్పుడు వైఫ్ మిస్ అయిపోయింది. హస్బెండ్ ఎంత దొరికినా మరి ఆమె దొరకలేదు. తర్వాత కొంతకాలానికి ఎప్పుడో చూస్తే ఆమె కోతుల మధ్య నివసిస్తుంది. అనగా కోతులు ఆమెతో మరి సాంగత్యం చేసినాయి. ఎందుకని? వాటి ఎదురుగుండా ఉంటే కోతి ఆమెను ఆ విధంగా చేసింది. ఇది మరి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుచేత ఏ విషయంలోనూ దేనిలోనూ మిమ్ములను మీరు అపవిత్రము చేసుకొనకుము. నా శాసనములను మరియు నా తీర్పులను మీరు పాటించవలెను. దిస్ ఇస్ మై కమాండ్ అని చెప్తున్నారు. మరియు ఈ అసహ్యకరమైన పనులలో దేనిని చేయకూడదు. అక్కడ 26వ వచనంలో ఇవన్నీ చేయకూడదనేసి మరి ఇది వరకు ఉన్న వాళ్ళు చేసినట్టు మీరు చేయకూడదు అని మనకి తెలియపరచబడుచున్నది. మీరు లేదా మీలోని అన్యులు, అక్కడ స్వదేశీయులు, పరదేశులు, లోకల్ సిటిజన్స్, ఎక్స్పాట్రియేట్స్ అని మీరు లేదా మీలోని అన్యులు అనగా పరదేశులు ఈ అసహ్యకరమైన పనుల్లో దేనిని చేయకూడదు. వాళ్ళు అలా చేయకుండా ఉండటానికి మీరు బాధ్యులు. అది రెస్పాన్సిబిలిటీ మీది. దేశంలోని అన్యజనుల ప్రవర్తనకు మరియు వారి స్వంత ప్రవర్తనకు దేవుడు ఇశ్రాయేలును బాధ్యులుగా చేసెను. సో యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దైర్ బిహేవియర్. అన్యజనుల యొక్క ప్రవర్తనకు కూడా మీరు బాధ్యులు అని దేవుడు ఇశ్రాయేలీలకి మరి ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇటువంటి అసహ్యకరమైన పనులలో దేనినైనా చేసే వ్యక్తి మరి ఆ జనాభాలో నుంచి నిర్మూలించబడను. హీ విల్ బి కెప్ట్ అవే. అంచేత ఈ అసహ్యకరమైన ఆచారములలో దేనిని మీరు చేయకూడదు. నా ఆజ్ఞను పాటించవలెను. ఇది యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. అయితే
వీటిని గాని మనం చేస్తే ఎటువంటి శిక్ష ఉంటుంది, లేదా ఎటువంటి పాపము చేస్తే ఇక్కడ ఎటువంటి మరి అసహ్యకరమైన దాన్ని చేయటం ద్వారా అపవిత్రులైతే దానికి మరణ శిక్ష ఉంటుంది అని ఇక్కడ మనం మరణ శిక్ష విధించే 7 సాధారణ పాపములు. నెంబర్ 1 ఏంటంటే వ్యభిచారం. ఇది లేవికాండం 18వ అధ్యాయము 6వ వచనం నుంచి 18 వచనాల మధ్య ఎవరు ఏంటి అనేది వ్యభిచారానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అక్కడ రాయబడి ఉన్నవి. అది మీరు చదవచ్చు. ఇది 24 నుంచి 30 వచనాలు ఇప్పుడు మనం చదువుకున్నాం. సో అటువంటి లైంగిక సంబంధాలు కానీ లేదా వ్యభిచారం ఉంటే వారికి మరణ శిక్ష. ఇది మోషే ధర్మశాస్త్రం. రెండవది ఋతుస్రావమైన స్త్రీతో లైంగిక సంబంధములు. చాలామంది మరి కొంతమంది డాక్టర్స్ చెప్తా ఉంటారు, స్త్రీలు పీరియడ్ టైంలో కూడా మరి పురుషులు వారితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటున్నారు అనేసి. ఈ మధ్య పేపర్లోనూ యూట్యూబ్లోనూ చూస్తున్నాము, ఒక వ్యక్తి ఎన్నో శవాలతో లైంగిక సంబంధం కలిగి ఉన్నాడట. ఇవన్నీ అపవిత్రతకు సంబంధించిన విషయములు. మూడవది కూడా మరి వ్యభిచారం. అది ఒక పర్టిక్యులర్ వ్యభిచారం. నీ పొరుగువాని భార్య యందు నీ వీర్యస్ఖలనము చేసి ఆమె వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. అలా చేసుకుంటే అతనికి అది వ్యభిచారం కింద వస్తుంది. అతనికి మరణ శిక్ష విధించబడుతుంది. నాలుగవది విగ్రహారాధన. విగ్రహారాధన చేసినా కూడా మరి మరణ శిక్ష విధించబడుతుంది. దీని గురించి 18వ అధ్యాయము 21వ వచనంలో, నీవు ఏమాత్రమును నీ సంతానమును మూలిక నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. మరి అగ్నిగుండమును దాటకూడదు అంటున్నారు. మరి మన దేశంలో చూస్తే కొన్ని పండగలకి అక్కడ వారు అగ్ని దాని మీద నుంచి నడుచుకుంటూ వెళ్తాం. ఇవన్నీ మనం చూస్తున్నాం. అలాంటివేమీ విగ్రహారాధనలో ఇలాంటివేమీ చేయకూడదు అనేసి అలా చేసిన వారికి మరణ శిక్ష అని చెప్తూ, ఐదవది దేవదూషణ చేసిన వారికి మరణ శిక్ష. దేవదూషణ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. నీవు ఏమాత్రమును నీ సంతానమును మూలిక నిమిత్తము అగ్నిగుండమును దాటనేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. అది దేవదూషణతో సమానం. ఆరవది స్వలింగ సంపర్కం. ఇది ఎంత భయంకరమైన పాపమో, ఎంత భయంకరమైన అపవిత్రతో మోషే ధర్మశాస్త్రంలో ఇక్కడ వివరించబడింది. అయితే దుఃఖకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఎల్జిబిటి అనే ఒక సొసైటీ ఫామ్ అయింది. ఎల్ అంటే లెస్బియన్స్, జి అంటే గే, బి అంటే బయోసెక్షువల్, టి అంటే ట్రాన్స్జెండర్. ఇప్పుడు మీరందరూ ఇవన్నీ యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ మీరు చూస్తుంటారు. అయితే వీరు మరి వీరందరూ ఒక సొసైటీ కింద ఇప్పుడు లోకంలో ఉన్నారు. క్రైస్తవులంగా మనము వీరి కొరకు ఎక్కువగా మరి ప్రార్థన చేయాలి. వారి రక్షణ కొరకు మనం పాటుపడాలి. ఎందుకంటే క్రిస్టియన్ సొసైటీకి ఇది ఒక పెద్ద సవాల్, ఎల్జిబిటి సొసైటీని మార్చటానికి. ఒకప్పుడు డ్రగ్గిస్టులు, డ్రంకర్స్ వీళ్ళుండేవారు. ఇప్పుడు ఎల్జిబిటి సొసైటీ ఎక్కువైపోయింది. మరి పాశ్చాత్య దేశాల్లో, ఈవెన్ మన దేశంలో కూడా సేమ్ సెక్స్ మ్యారేజ్కి అప్రూవల్స్ కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. వచ్చినాయి కొన్ని చోట్ల అమల్లో ఉన్నాయి. ఇది దేవునికి చాలా హేయకరమైనది, దేవుని దృష్టిలో చాలా అసహ్యమైనది. అందుచేత దేవుడు
సొదొమ గొమొర్రాలని అందుకనే అగ్నితో నాశనం చేశాడు. అక్కడ జరుగుతున్న భయంకరమైన కార్యాలు, అపవిత్రతను చూసి. ఏడవది మృగత్వం. దానికి సంబంధించిన రిఫరెన్సు ఇక్కడ నేను ఇచ్చాను. 23వ వచనంలో మరి జంతువు స్త్రీని గాని లేదా ఏ జంతువునైనా నువ్వు స్ఖలనం చేస్తే అది మృగత్వం అవుతుంది. మృగాలతో ఈ రోజుల్లో మనం చూస్తుంటే కుక్కల్ని ఇంట్లో పెంచుకుంటున్నారు కానీ కొంతమంది కుక్కలకు బాగా అటాచ్ అయిపోతున్నారు స్త్రీలు. ఐఎమ్ సారీ టు సే. మీరు ఈ రోజుల్లో న్యూస్ తిరిగేసి చూస్తే ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ భర్తను ప్రేమించే దానికంటే కుక్కను ఎక్కువ ప్రేమిస్తుంది. దానివలన వాళ్ళిద్దరూ విడాకులు తీసుకునే పరిస్థితికి వచ్చింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నేను ఈ కుక్క లేకుండా నిద్రపోను, అది నా పక్కనే పడుకోవాలంటే హస్బెండ్ ఎంతవరకు దాన్ని తట్టుకోగలడు? సో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. అటువంటి మృగత్వ లక్షణాలు ఉండకూడదు అని మరి ఈ దినము మోషే ధర్మశాస్త్రం ద్వారా యెహోవా మనలను హెచ్చరించుచున్నాడు. ఇది దేవుడైన యెహోవా నేను సెలవిచ్చుచున్న మరి కట్టడలు, ఆజ్ఞలు అనేసి ఇక్కడ ఇవన్నీ వివరించబడినవి. కనాను దేశములు ఈ విషయములను అన్నీ ఆచరించారు. అయితే లేవి కాండం 18వ అధ్యాయం 27, 29 మరియు అలాంటి పాపముల కోసము వారు ఊహించినట్లుగా నాశనము చేయబడిరి. ఎందుకంటే వారు ఈ పనులన్నీ చేయటం వలన దేవునికి కోపం వచ్చి వారినందరినీ నాశనం చేసి వారి భూమిని ఇశ్రాయేలుకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఒకవేళ వీరు కూడా అలా చేస్తే వీరిని కూడా మరి బయటకు తిరస్కరించే అవకాశం ఉంది. మిమ్మల్ని వెళ్ళగ్రక్కే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీతో నివసిస్తున్న విదేశీయులు, పరదేశులు కూడా వారు వీటన్నిటికీ దూరముగా ఉంచవలసిన బాధ్యత మీది అని మరి దేవుడు ఈ దినాన్న మనల్ని హెచ్చరించుతున్నాడు. ఇది మరి ఎప్పుడో మోషే కాలం ఉన్నప్పుడు దేవుడు మరి హెచ్చరించాడు మోషే ద్వారా. అది ఇప్పుడు మనం చూస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటికీ చూస్తున్నాం. అంటే స్వలింగ సంపర్కం అప్పటి నుంచి ఉంది. అది దేవునికి హేయం. చక్కగా మరి దేవుడు ఆదాముకు తోడుగా ఉండటానికి అవ్వను స్త్రీగా సృజించాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని స్త్రీని తోడుగా ఇచ్చాడు. మరి ప్రకృతికి విరుద్ధంగా, దేవుని సృష్టికి విరుద్ధంగా స్వలింగ సంపర్కం ఉంటే దేవుడు అస్సలు తట్టుకోలేడు. అస్సలు తట్టుకోలేడు. అందుకనే సొదొమ గొమొర్రాలు చాలా భయంకరంగా నాశనము చేయబడినవి. రెండవదిగా మనం చూస్తే ఈ దిన వాక్య భాగంలో యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి 11 వచనాలు. ఇదేమిటంటే పాపమున పట్టబడిన స్త్రీ. ఇందాకడ వరకు ఎటువంటి పాపాలు, దానికి మరణశిక్ష దేనికి, అవన్నీ ధ్యానం చేసాం. ఇప్పుడు మనం పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధనలోనికి వచ్చాము. యేసు ప్రభు ఉన్న సమయంలో మరి ఆయన ఒలీవల కొండకు వెళ్ళినప్పుడు తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా, ఇది మరి చివరి దినాల్లో యేసు ప్రభు ఎక్కువగా బేతనీలో ఉంటూ బేతనీలో నైట్లు నివాసం చేస్తూ రోజు ఉదయమే తెల్లవారుజామునే లేచి దేవాలయానికి రావటం, మరలా సాయంత్రం అయ్యేటప్పటికి బేతనీకి తిరిగి వెళ్ళటం, అక్కడ బస చేయటం, ఇవన్నీ జరిగినాయి. ఆ విధంగా మరి ఆయన తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి బోధకుడా అని అడిగినప్పుడు ఆయన మరి రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశం గురించి ఆయన వారితో బోధించుచూ వచ్చారు.
అప్పుడు శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను. ఆయన ఇప్పుడు ఏంటంటే ఎక్కడ ఏ విధంగా ఇరికిద్దామా, ఎక్కడ ఏ విధంగా అన్‌బ్యాలెన్స్ చేసి మరి నేరం మోపుదామా అనేసి ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడింది రెడ్ హ్యాండెడ్‌గా అని ఆయన దగ్గరకు తీసుకొని వచ్చారు. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా! అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఇందాక నేను చెప్పాను కదా! మరణ శిక్షకి సంబంధించిన పాపముల్లో ఇది ఒకటి వ్యభిచారం. దీనికి మరణ శిక్ష. అయితే ఈ మరణ శిక్ష ఎట్లా అంటే రాళ్ళు రువ్వి చంపటం. ఆమె చనిపోయే వరకు మీద రాళ్ళు వేయటం, రకరకాలైన డెత్ సెంటెన్స్‌లున్నాయి. ఇక్కడ రాళ్ళు రువ్వటం ద్వారా చంపటం. సౌదీ అరేబియాలో అయితే శిరచ్ఛేదనం. కొన్ని కొన్ని చోట్ల ఒక్కొక్క రకమైన మరి ఈ శిక్షలు అమలు జరుపుతున్నారు. అప్పుడు ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు అలాగు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. ఇక్కడ మరి ఆయన వారితో ఎక్కువ ఇంటరాక్షన్ లేకుండా నేల మీద వ్రేలితో ఏమో రాస్తున్నారు అక్కడ ఇసుకలో. అయినా వాళ్ళు వదిలిపెట్టుకోకుండా గుచ్చి గుచ్చి అడిగినప్పుడు ఆయన తల ఎత్తి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పెను. అప్పుడు మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. ఇది ఇప్పుడు ఆయన మోషేతో విభేదించి ఉంటే, అంటే యేసుప్రభుని ముఖ్యంగా వాళ్ళు కార్నర్ చేసేది ఏంటంటే, ధర్మశాస్త్రానికి నువ్వు విభేదంగా ఉన్నావు అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, ధర్మశాస్త్రమును నేను నెరవేర్చటానికి వచ్చాను గాని కొట్టివేయటానికి రాలేదు. అయితే యేసు ప్రభు తర్వాత ఆ ధర్మశాస్త్రంలో కొన్ని కంటిన్యూ అవుతున్నాయి. అప్పుడైతే మరి పరస్త్రీతో కన్నెత్తి చూడకూడదు, లేతే ఏదో ఉంది. ఇప్పుడు న్యూ టెస్టమెంట్‌కి వచ్చేటటికి పరస్త్రీని నీవు చూచినప్పుడు, కామపు చూపుతో చూచినప్పుడు అప్పుడే నీ హృదయంలో ఆమెతో వ్యభిచరించిన దానితో సమానం అని వ్రాయబడింది. అంటే క్రొత్త నిబంధన ఇంకా డేంజరస్. అసలు చూపు చూస్తేనే అది పాపమైపోయింది. సవరణ బానే ఉంది కానీ, మరి క్రొత్త నిబంధన ఇంకా డేంజరస్‌గా ఉన్నది. అయితే ప్రభు తన కృప వలన మనల్నందరినీ మరి ధర్మశాస్త్ర సంబంధమైన ఆ యొక్క మరి శిక్ష నుంచి తప్పించి మనకు ఆయన కృపలో రక్షణను, విమోచనని అనుగ్రహించాడు. ఇక్కడ ఆయన మోషేను చెప్పిన దానికి ఏమైనా డిఫరెంట్‌గా చెప్పుంటే, ఆయనను అబద్ధపు ప్రవక్తగా వాళ్ళు ఖండించేవారు. ఎందుకంటే వాళ్ళు ఫాలో అయ్యేది మోషే ధర్మశాస్త్రం. ఇక్కడ నేను రిఫరెన్స్‌లు ఇచ్చాను. ఆ విధంగా వారు మరి లేవీకాండం 20వ అధ్యాయము 10వ వచనం ఏంటంటే, పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని, ఆ వ్యభిచారిణికిని మరణ శిక్ష విధింపవలెను. ఇక్కడ మీరు నోట్ దిస్ పాయింట్ అన్నమాట. ఏంటంటే ఇక్కడ ఒక మాట వ్రాయబడింది. అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని, ఆ వ్యభిచారిణికిని మరణ శిక్ష విధించాలి. ఇక్కడ ఇద్దరూ ఉన్నారు. ఆయనను ఆ అబద్ధ ప్రవక్తగా ఖండించి ఉండేవాడు. ఆయన ఆ స్త్రీకి మరణ శిక్ష విధించి ఉంటే, ఆయనను అధికార దుర్వినియోగం చేస్తున్నాడని రోమన్లు ఆరోపించేవారు. ఎందుకనగా అక్కడ
రోమా సామ్రాజ్యం నడుస్తుంది, రోమియోల పరిపాలన. రోమియోల పరిపాలనలో ఈయన మరి ఆమె తప్పు చేసింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారం కొట్టేయండి అని చెప్తే ఇమ్మీడియట్గా అధికార దుర్వినియోగం చేశాడని రోమన్స్ ఆరోపిస్తారు. కాబట్టి ఆయన ఏం చేశారంటే వారి మాట విననట్లు, వాళ్ళు ఏదో చెప్తున్నారని పట్టించుకోనట్లు నేలపై వ్రాసాను. అయితే నేల మీద ఏమి వ్రాసారనేది ఎవరికి తెలీదు, ఎక్కడ కూడా అది మరి నోట్ చేయబడలేదు. ఏ కామెంటరీలో కానీ చరిత్ర పుస్తకాల్లో కానీ ఎక్కడ వ్రాయబడలేదు. వారు అడుగుతూనే ఉన్నప్పుడు కీప్ ఆన్ ఆస్కింగ్, ఏంటి ఏంటి అని. అప్పుడు పాపము చేయని వారు మొదటి రాయ వేయవలనని ఆయన వారికి చెప్పాను. ఇక్కడ మనం ఈ విషయం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మరి నాకు కుదరలేదు ఈ వాక్యాలన్నీ తీసి మీకు చూపించడానికి. మనం ఎవరు ముందు రాయి వేసి చెయ్యాలి అనే దానికి ఇక్కడ చాలా వాక్య భాగాలు ఉన్నాయి. యెహోషువ గ్రంథంలో కూడా మరి 7వ అధ్యాయము, యెహోషువ 7వ అధ్యాయము 25వ వచనంలో అక్కడ, అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. రాళ్లతో కొట్టడం అనేది ఇక్కడ నేను మీకు పొందుపరిచిన ఈ వాక్య భాగాలన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. అపోస్తల కార్యాల గ్రంథంలో కూడా పౌలు గారిని మరి అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 19వ వచనంలో, అంతియొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షంగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. అక్కడ పౌలు గారు సువార్త ప్రకటిస్తుంటే మరి ఆయన మీద రాళ్ళు రువ్వారు. అంతకంటే ముందు అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫెను మీద కూడా వారు రాళ్ళు రువ్వారు. ఇక్కడ మనం చూస్తే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 58, 59 వచనాల్లో, 57, అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. రాళ్ళు రువి చంపిరి. ఈ విధంగా రాళ్లతో కొట్టడం అనేది ఆ రోజుల్లో ఉన్న ప్రాక్టీస్. రాళ్లతో కొట్టి చంపటం, శిక్ష విధించటం. ఇక్కడ మరి పౌలు గారికి ఎన్నోసార్లు ఈ యొక్క శ్రమల్లో ఆయన ఈ ఈ విధమైన రాళ్లతో కొట్టించుకునేది కూడా ఆయన అనుభవించారు. ఒకసారేమో అంతియొకయ దగ్గర ఆయన రాళ్ళతో కొట్టి చచ్చిపోయాడని వదిలేస్తే ఆయన స్నేహితులు ఆయన్ని పక్కకి వేరుగా తరలించారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 25వ వచనంలో అక్కడ పౌలు గారు చెప్తున్నారు, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింపగలు సముద్రంలో గడిపి తిని. ఈ విధంగా మరి శ్రమలు, అనేకమైన శ్రమలు ఆయన అనుభవించాడు. రాళ్ళతో కొట్టి చంపటం ఇక్కడ ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. కాబట్టి ఒక అద్భుతమైన మనస్సాక్షి విషయం మనం ఆలోచిస్తే, మన చర్యల చట్టబద్ధతను నిర్ణయించేది మన మనస్సాక్షి. అంటే వి యూజ్ అవర్ కామన్ సెన్స్. మన మనస్సాక్షి ప్రకారంగా ఏది నిజమో ఏది అబద్ధమో అది మనం నిర్ణయిస్తుంది మన మనస్సాక్షి. అంచేత ఇక్కడ రోమిలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం నుంచి, దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని
ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. ధర్మశాస్త్ర ప్రకారంగా ఇవన్నీ మనం చూస్తే మన మనస్సాక్షి మనల్ని ఘోషిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ చట్టబద్ధతను నిర్ణయించేది మన మనస్సాక్షి. మరి దోషిగా తేల్చడానికి ఇక్కడ 6 కారణాలు ఉన్నాయి. ఈమె విషయంలో, జడ్జిమెంట్ విషయంలో కానీ అక్కడ ఏం చేశారనేది. ఒకటి ఏంటంటే, ఆమెకు వ్యతిరేకంగా కాదు, అతనికి వ్యతిరేకంగా వారి స్వంత చెడు కుట్రలు. వారు మన కామన్ సెన్స్తో ఉంటే మరి ఒక్కళ్ళనే తీసుకురాకూడదు, ఇద్దరిని తీసుకురావాలి కదా. స్త్రీతో దోషిగా ఉన్న పురుషుడిని చేర్చుటలో వారు వైఫల్యమయ్యారు. అవునా కదా. ఇక్కడ మనకి పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడి ఉంది, లేవీకాండంలో ఏంటి, ఎవరైతే మరి పొరుగువాని భార్యతో వాడు పాపం చేశాడో ఆమెయు అతనిని ఇద్దరికి మరణ శిక్ష విధించాలని. మరి ఇక్కడ ఇద్దరికి అని అక్కడ అంత క్లియర్గా మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంటే, ఇక్కడ ఒక్కరినే తీసుకొని వచ్చి మరి ఈమెను చంపాలి అనేసి వారు ఆయన్ను ఫోర్స్ చేస్తుంటే, ఆయన నేలపై ఏదేదో వ్రాస్తున్నాడు. క్రీస్తు నేలపై ఏమి వ్రాసెను అనేది మనకి అక్కడ ఎక్కడ కూడా వ్రాయబడలేదు. వారు ఒకవేళ పాపరహితులైతే ఆ రాళ్ళు విసరటం ప్రారంభించవలనని సవాలు. ఆయన కింద రాస్తూ మరి తల పైకెత్తి తర్వాత చెప్పినప్పుడు, వాళ్ళలో ఎవరైనా పాపం లేని వారైతే యు కెన్ గో హెడ్ అని ఇచ్చిన ఒక సవాల్ అది. అక్కడ క్రీస్తుకు మరియు అక్కడున్న ఇతరులకు తెలిసిన వారి వేషధారణ, వారు ఎటువంటి వేషధారలో అక్కడ మరి క్రీస్తుకు తెలుస్తుంది, అక్కడున్న ఇతరులకి తెలుస్తుంది. అదే పాపము చేసిన వారి అపరాధము మరి రోమాపత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు, దేని విషయంలో ఎదుటివానికి తీర్పుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అనేసి ఇక్కడ వాక్య భాగం సెలవిచ్చుచున్నది. అంటే మనం సింపుల్గా వాడుక భాషలో చెప్పుకోవాలంటే, మనం ఎవరినైనా వేలు పెట్టి చూపించినప్పుడు మన వైపు ఎన్ని వేళ్ళు చూస్తున్నాయి? 4 వేళ్ళు చూస్తున్నాయి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మరి ఎవరినైనా కామెంట్ చేసేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకునే ముందు అప్పుడు కానీ మనం కామెంట్ చేయకూడదు. తీర్పు తీర్చుట మన వంతు కాదు. మీరు తీర్పు తీర్చకటి, తీర్పు తీరిస్తే మీరు తీర్పులోనికి లోనవుతారు. నాకు సమయం చిక్కలేదు. ఇది యాక్చువల్గా మరి ఒక పప్పెట్ షో ఉంటుంది. ఆ పప్పెట్ షోలో పప్పెట్స్ అన్ని కోర్టుకు వెళ్తాయి. పప్పెట్స్ అంటే మరి తెలుసు కదా, ఇలా మూమెంట్ ఉండే ఈ బొమ్మలో అవన్నీ కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టులో జడ్జ్ ఆయన కూడా పప్పెట్టే. అప్పుడు ఇదంతా పప్పెట్ షో అనమాట. అప్పుడు ఒక లాయరు మరి ఒక పప్పెట్ వచ్చి వాడి కంట్లో ఈ ప్రాబ్లం ఉంది అని, వీడి చేశాడు అని
అతని మీద వేరే ఒక పప్పెట్ మీద ఎలిగేషన్ చేస్తారు. చేసినప్పుడు జడ్జి ఇద్దరిని పిలుస్తాడు. ఇద్దరిని పిలిచి ఎంత భూతద్దంతోటి ఏది అతనిలో ఉన్న ప్రాబ్లము అంటే అతనిలో కంటిలో నలుసు ఉన్నదనేసి అక్కడ చెప్పబడుతుంది. అతను కంటిలో నలుసు చూస్తే చిన్నగా ఉంటది. అప్పుడు వీడి కంట్లో ఇలా భూతద్దం పెట్టి చూస్తే ఇంత పెద్ద దూలం వస్తుంది. అప్పుడు జడ్జి తీర్పిచ్చింది ఏంటంటే, ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకో. లిటరల్‌గా అక్కడ పప్పెట్ షో కాబట్టి కంటిలో నుంచి ఇంత లావు దూలం 4x4 మన ద్వారబంధాలకేస్తారు చూసారా? అంత లావు కర్ర కంటిలోంచి తీసి ముందు ఇది కరెక్ట్ చేసుకో. వాడి కంట్లో ఉన్నది ఒక చిన్న పాయింట్ మాత్రమే. నలుసు మాత్రమే అనేసి జడ్జి చెప్పాడనమాట. ఇదంతే మనమేంటంటే ఇతరులని ఎప్పుడైనా మనం కామెంట్ చేసేటప్పుడు మనల్ని మనం చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. వీళ్ళిక్కడ మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఇక్కడ ఆహ్, ఎక్కడ అంటే కరెక్ట్‌గా మెన్షన్ చేయలేదు. ఇలాంటి రాళ్ళు వేసేటప్పుడు మొట్టమొదటిగా రాయి వేయవలసింది ఎవరంటే పాపము లేని వారు. పాపము లేనివారు మొట్టమొదటిగా రాయి వెయ్యాలి. తర్వాత మిగిలిన వాళ్ళు ఒకవేళ వేస్తే వెయ్యొచ్చు. మన భాషలో ఇంకా మీకు బాగా చక్కగా అర్థం అవ్వాలంటే, మనకి వివాహ సంబంధమైన కార్యక్రమాలు జరిగినప్పుడు పెళ్లి కూతురిని చేయటం, పెళ్లి కొడుకుని చేయటం ఇవన్నీ చేస్తుంటారు. అప్పుడు అక్కడికి మరి ముత్తైదువులుగా ఉన్నవారందరూ వస్తారు. ఐదుగురు ముత్తైదువులు బొందులు వేయటం ఇలాంటివన్నీ చేస్తుంటారు. లేతే ఆహ్ ఆహ్, ది బెట్రోతలంటారు గదా! ప్రధానం. ప్రధానం తీసుకొచ్చినప్పుడు, వారు తీసుకొచ్చిన మరి ఆ యొక్క సామాన్లు, ఆహ్, బహుమానాలన్నీ అందుకుంటానికి ఐదుగురు ముత్తైదువులు రావటం ఇయన్నీ జరుగుతుంది. అయితే పెళ్లి కొడుకుని చేసినప్పుడు గానీ, పెళ్లి కూతురిని చేసినప్పుడు గానీ, మొట్టమొదటిగా అక్షింతలేసేటప్పుడు గానీ, వారిని నూనె వేసి మరి ఆ కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు ముందు ఎవరిని పిలుస్తారు? లేతే ముందు ఎవరు స్టార్ట్ చేస్తారు? ముత్తైదువులుగా ఉన్నవాళ్ళు. అంటే అక్కడ లోకల్‌గా కొన్ని ఫార్మాలిటీస్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళు తల్లిదండ్రులైనా, అక్క చెల్లుళ్ళైనా ఒకవేళ వాళ్ళు వారి యొక్క భర్తలను పోగొట్టుకుంటే వాళ్ళు నెక్స్ట్ లిస్ట్‌లోకెళ్ళిపోతారు. ఇది మన సాంప్రదాయాల్లో ఉన్న అలవాటు. అంటే మరి కేవలం వారు ముత్తైదువుగా లేకపోవటం వల్ల వారి బాగా దగ్గర వాడైనప్పటికీ వారికి మొట్టమొదటిగా నూనె వేసి తల మీద అక్షింతలు వేసే అర్హత వారికి లేదు. అదే విధంగా మనం అర్థం చేసుకుంటే ఈ యూదుల్లో కూడా ఇలా రాళ్ళు వేసి చంపేటప్పుడు పాపము లేనివాడు మొట్టమొదటిగా రాయి వెయ్యాలి. ఒకవేళ నాకులో పాపం లేదని నేను రాయి వేస్తే నన్ను నేను మోసపుచ్చుకున్న వాడిని అవుతాను. ఆ దోషం నా మీదకి వస్తుంది. పాపం ఉన్నవాళ్ళు వాడు వేసిన తర్వాత వేస్తే వాడికేమి అవ్వదు. కానీ ముందు వేసేవాడు మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి ఎవరేస్తారు ముందు రాయి? ఎవరు వేయలేరు. అంచేత యేసుప్రభు ఏమన్నాడు? పాపరహితుడైతే మొదట ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు రాయెయ్యండి అన్నప్పుడు వాళ్ళందరూ అక్కడి నుంచి మరి నిష్క్రమించారు. ఆమెపై నిందలు వేసిన వారు మాత్రమే వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు అక్కడున్నారు. ఆ స్త్రీని శిష్యుల మధ్యలో మరియు అక్కడున్న ఇతరుల మధ్యలో వదిలివేశారు. ఎవరైతే ఆమెను కొట్టి చంపాలని మరి చాలా స్పీడ్‌గా దురుసుగా వచ్చారో వాళ్ళందరూ ఎప్పుడైతే మీలో పాపం లేనివాడు మొదట రాయి వేసి, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు వెయ్యండి అని చెప్పేటప్పటికి అందరూ కూడా మరి తిరిగి రాళ్ళక్కడ వదిలేసి వెనక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో అప్పుడు యేసు తల ఎత్తి చూచి, అమ్మా! వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు
ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పెను. అంచేత ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును. ఇక్కడ ఈమె పాపి అని ముద్ర వేసి, వ్యభిచారిణి అని ముద్ర వేసి తీసుకొని వస్తే, యేసు ప్రభు ఆమె ఎడల ప్రేమను చూపి మరి ఆమెను పరిశుద్ధపరిచాడు. ఆమెను నిర్దోషిగా ఆయన ట్రీట్ చేస్తున్నాడు. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును అని మొట్టమొదట్లో మనం విన్న పాట యొక్క అంతరార్థం ఇదనమాట. అంచేత మరి ఈ దినం మనం చదివిన వాక్య భాగాల నుంచి మనము ఇతరులను ఎప్పుడు కూడా దోషులుగా ఎంచకూడదు. కొన్ని కొన్ని చోట్ల ఎలా ఉంటదంటే, లావుగా ఉన్నవాళ్ళు సన్నగా ఉన్నవాళ్ళు చూసి ఏమంటారంటే, వీళ్ళు లావుగా ఉన్నారని తెలుసు. వాళ్ళు నువ్వు లావుగా ఉన్నావు ఎందుకు అని అడిగే లోపల వీళ్ళు, ఏంటి ఈ మధ్య నువ్వు ఒళ్ళు చేసినట్టున్నావు, అలా బలిసిపోతున్నావేంటి అని ముందే వీళ్ళు కౌంటరు వేసి వాళ్ళని అంటారు. ఇంకా వాళ్ళు ఏమంటారు వీళ్ళని? ఆ టైప్ మనుషులు కూడా ఉన్నారు. ముందుగానే వారి మీద ఒక దోషం వేసి వీరు మరి గొప్ప హిపోక్రేట్స్‌గా మరి వేషధారుల బిహేవియర్ వీళ్ళు చేస్తూ ఉంటారు. వీరిలో పాపం ఉంది. మరి వీరు యాక్చువల్‌గా చాలా ఒబేస్‌గా ఉన్నారు. కానీ ఎదటి వాళ్ళని నువ్వు ఏటి ఇంత లావైపోయావు ఈ మధ్య చాలా కాలమైంది చూసి అనేసి వీళ్ళ మీదకి రావాల్సింది ముందు అవతలోళ్ళ మీదకి ప్రయోగించటం. ఇదొక మరి వేషధారణతో కూడిన జీవితాలు మన ఈ సంఘాల్లో ఉంటున్నాయి. మన కమ్యూనిటీలో ఉంటున్నాయి. దాని గురించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగ మనం ఉండకోకుండా మరి మనము ఎవరినైనా ఎప్పుడైనా కామెంట్ చేసేటప్పుడు మన వైపు 4 వేళ్ళు చూపిస్తున్నాయి. అందునిమిత్తమే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ దినం మనం చూసినట్టుగా ప్రస్తుత ప్రపంచంలో మనము చాలా భయంకరమైన ప్రపంచంలో ఉన్నాం. జంతువులతో సంయోగిస్తున్నారు. స్వలింగ సంపర్కనం చేస్తున్నారు. ఇయన్నీ కూడా సొదొమ గొమొర్రా కాలం నాటి క్రియలు జరుగుతున్నాయి. వాటన్నిటికీ అతీతంగా మనం దూరంగా ఉండాలి. అది యెహోవా మనకిచ్చుచున్న ఆజ్ఞ. మరిక్కడ పాపం చేసిన స్త్రీ నుంచి ఆయన క్షమించాడు. ఎంత పాపినైనా ఆయన క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మరి ఫలానా ఆమె పాపి అని రాళ్ళు పట్టుకొని వచ్చారు. ఈ రోజున సంఘాల్లో కూడా సంఘంలో వాక్యం విన్నంత సేపు బావుంటారు. బయటకు వచ్చిన తర్వాత ఆ! అది ఇలా తిరుగుతుంది, ఈడిలా తిరుగుతున్నాడు అని ప్రతి ఒక్కరి గురించి నోరు ఎంతసేపు మరి చెడ్డగానే మాట్లాడుతది గానీ, పర్వాలేదు అతను బానే సెటిల్ అయ్యాడు, మంచిగానే ఉంటున్నాడు, ప్రతి వారం చర్చికొస్తున్నాడు, ఆమె కూడా మంచిగా ఉంది అనే మాట ఎవ్వరి నోట నుంచి రావట్లేదు. క్రైస్తవులంగా మనం మాట్లాడవలసిన విధానం అది. అంతేగాని ఒకళ్ళని కించపరిచి ఇక్కడ మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలనే విధంగా మనము రాళ్ళు వేసే వాళ్ళంగా ఉండకూడదు. ఒక పాపిని రక్షించి దేవుని సన్నిధికి క్షమాభిక్షతో నడిపించే విధంగా మనం బిహేవ్ చేయాలి గానీ, నువ్వు అలాగా, నువ్విలాగా అని ఎంతసేపు వాళ్ళ మీద స్పోక్స్ విసరటం క్రైస్తవ మరి ధర్మం కాదు. మన జీవితాలు ఆ విధంగా ఉన్నట్లయితే ఈ దిన వాక్య భాగం ద్వారా మనల్ని మనం పరీక్షించుకొని సరిచేసుకోవాలి. ఎంత పాపినైనా యేసు క్షమిస్తాడు. కాబట్టి మనం యేసు చెంతకు చేరినప్పుడు మన పాపాలను క్షమిస్తాడు. అయితే పశ్చాత్తాపపడుచు అందుకనే లెంట్ అన్నప్పుడు మరి మనల్ని గూర్చి మనము దేవుని దగ్గరకు పశ్చాత్తాపముతో బూడిద రాసుకుని, గోనె బట్ట కట్టుకొని బట్టలు చింపుకుంటం కాదు. మీ బట్టలు చింపుకొనుట కాదు, మీ హృదయములను చింపుకొనుమనేసి యోవేలు ప్రవక్త చెప్పినట్టుగా మనము మన హృదయాల్ని పరీక్షించుకొని
మరి ఇక్కడ వచ్చిన ఆ గుంపులో ఉన్న వారి వలె కాక మనము మరి దేవునిని వైపు చూచుచు పశ్చాత్తాప హృదయంతో ఆయనను సమీపించినప్పుడు మన జీవితంలో మారి ఆయనతో కూడా మనము సిలువ ప్రయాణం చేయటానికి ఆ యొక్క అనుభవాలు పొందటానికి దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి ఆ విధంగా చేయటానికి మనము ప్రయత్నిద్దాం. ఇప్పుడు మరి ఆ పాపపు స్త్రీని యేసు ప్రభు ఏ విధంగా క్షమించాడని చిన్న వీడియో క్లిప్ చూసిన తర్వాత మనం ఈ వాక్య భాగం ముగిద్దాం. Ye have heard that it hath been said, an eye for an eye, and a tooth for a tooth. దేవాలయంలో ఆయన But I say unto you బోధిస్తున్నాడు. that ye resist not evil. For whosoever shall smite thee on thy right cheek, Master, this woman was taken in adultery, in the very act. Now Moses, in the law, commanded us that such should be stoned. But what sayest thou? What sayest thou? he that is without sin among you, let him first cast a stone at her. Woman, where are those thine accusers? Hath no man condemned thee?